హాయ్ వ్యూవర్స్, ఇవాళ అరటి పువ్వు పప్పు కూర ఆంధ్ర స్పెషల్ అండి. ఇది ఎలా చేయాలో ఒకసారి మీరు కూడా చూడండి. ఫస్ట్ దీన్ని ఎలా ఒలవాలో నేను చెప్తాను, మీరు చూడండి ఒకసారి. ఇవన్నీ ఇలా తీసుకోవాలండి. ఫస్ట్ కాయకి మొత్తం తీసేసుకోవాలి. ఇదిగో ఇలా ఇలా ఉంటాయండి. మొత్తం ఒలిచేసేస్తే ఇలా పువ్వు వస్తుంది. ఇదంతా పైన పొర. ఇప్పుడు దీన్ని మనము ఇలా విడతీసేసుకొని ఈ పుల్ల ఉంటుందండి, ఈ పుల్ల తీసేసి ఇదిగోండి ఈ పొర తీసేయాలి. చాలా ఈజీ అండి ఇది తీసేయాలి. మనము వాడుకోవాల్సినవి ఇవన్నమాట. ఇది మనం వాడుకోవాల్సినవండి. ఇలా ఒలిచేసేసి పెట్టుకోవాలి. చూసారా, చాలా ఈజీ అండి. మంచి ఆరోగ్యకరమైన కూర ఇది, పప్పు కూర. చాలా బాగుంటుంది కూడా. ఒక్క పిసరు కొంచెం చేదనిపిస్తుందండి మనము తెచ్చుకునే దాన్ని బట్టి. పువ్వు చాలా బాగుంటుంది కూర మటుకు. చపాతీల్లో కానీ, రొట్టెల్లో కానీ, అన్నంలో కానీ బాగుంటుంది కూర. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. పప్పు కూర అంటారు, అరటి పువ్వు పప్పు కూర అంటారు. ఆంధ్రాలో చాలా స్పెషల్ ఇది. ఓకేనా అండి? ఇది చూసారా, ఇదో ఇంతవరకు తీసుకోవాలండి. ఇట్లా ఈ చిన్నగా వచ్చినవి ఆ పనే వేసుకోవచ్చు. ఇంకా దీన్ని ఏం ఒలవనవసరం లేదు. చూసారండి, ఇవన్నీ ఒలుచుకున్నవి మొత్తము ఇట్లా మొత్తం ఒలిచేసుకోవాలి. లాస్ట్కి కొంచెం అడుక్కుంటాయి కదండి, అవి ఒలవటం రాదు కాబట్టి ఆ పని వేయచ్చు. కానీ పెద్దవాటికి మటుకు ఒలవాలి కాస్త. ఇదిగోండి ఇదంతా ఒలిచిన చెత్త. ఇదంతా ఇంకేవి పనికిరావు. ఇప్పుడు మిక్సీ వేసామండి. ఇదంతా కండెక్కకుండా చేదెక్కకుండా తొందరగా కడిగేసేసుకోవాలి. అది కడిగేసేసాక చాలా కొద్దిగా అవుతుందండి. చూడండి, తెల్లగా నీళ్ళు వచ్చే వరకు కొద్దిగా కడగాలి. ఇదిగోండి, ఇప్పుడు ఇది కడిగిందంతా ఇంత అవుతుందండి మనకు. ఇది ఒకసారి గట్టిగా పిండేసేసుకొని పెట్టుకుందాము. కొద్దిగా నూనె వేసాను. ఆవాలు, జీలకర్ర, ఇంగువ, పోపు. అండ్ ఆవాలు, జీలకర్ర తప్ప ఇంకా ఏం పట్టవండి అందులో. పప్పులు ఏం అవసరం లేదు. ఇప్పుడు దీన్ని ఒకసారి కలుపుకుందాము. ఆవాలు, జీలకర్ర, పసుపు, అంతే అండి. ఈ గ్లాస్తో మనము ఒక గ్లాసు పెసరపప్పు నానబెట్టుకోవాలి. 2 గంటలు నానబెట్టానండి. ఇదిగోండి పెసరపప్పు మంచి శుభ్రంగా కడిగేసేసుకొని ఇప్పుడు వేసేయాలి ఇందులో. ఇది పెసరపప్పు అయితేనే బాగుంటుందండి. కొద్దిగా నీళ్ళతోటే వేస్తే కొంచెం ఉడకాలి కదా పప్పు, అదంతా కూడా. ఒక్క రవ్వ నీళ్ళతో వేసేస్తే చాలండి. ఇంకంతే. కాసేపు మూత పెట్టేద్దాము. ఇప్పుడు ఇదిగోండి కొంచెం ఇట్లా నీళ్ళతో పెట్టేసి ఇంకా వదిలేసేసి సిమ్కి పెట్టేసుకొని ఉడకపెట్టుకోవాలండి. చూసారా, కొంచెం ఉడుకు పట్టేసింది. ఇప్పుడు ఈ టైంలో కొంచెం ఉప్పు వేసామనుకోండి, ఇంకొంచెం తొందరగా ఉడికిపోతుంది. పెద్ద టైం ఏం పట్టదండి కూర ఉడకడానికి. చూసారా, పప్పు ఇప్పుడు కొంచెం మెదిగినట్టు అయిపోయింది పప్పు. ఇప్పుడు దీంట్లో మనము సరిపడా కారం వేసేసుకుంటే ఇంకా అయిపోయిందండి పప్పు కూర. ఇప్పుడు కారం వేసాం కాబట్టి ఊరికే 1 నిమిషం సెగ చూపించేసేస్తే అయిపోతుంది. ఇంకా అరటి పువ్వు పప్పు కూర రెడీ అయిపోయిందండి. ఇంకా చూడండి ఎంత బాగుందో. మీరు కూడా ఒకసారి ట్రై చేసి నాకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.